హలో గాయ్స్, వెల్కమ్ టు బుజ్జిబాలు స్టోరీస్. ఇంకొక ఛాలెంజ్తో మా చిన్నోడు పెద్దోడు మళ్ళీ మీ ముందుకు వచ్చేసారు. అదేంటంటే డ్రాయింగ్ ఛాలెంజ్. 1 మినిట్ అండి. ఈ ఛాలెంజ్ అయితే నేను వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళందరికీ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. మా ఇంట్లో ఇది రొటీన్గా జరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి ఫ్రీ టైం దొరికినప్పుడల్లా A4 షీట్ తీసుకొని ఎప్పుడు ఏదో డ్రా చేస్తూ ఉంటారు. కానీ ఈ ఛాలెంజ్కి మాత్రం ఒక స్పెషల్ ఉందండి. అదేంటంటే ఈ గెలిచిన వాడు ఉన్నాడు చూడండి, వాడు నాకు ఇచ్చిన ట్విస్ట్ అది వేరే లెవెల్ అండి. అదేంటో మీకు లాస్ట్లో చూపిస్తాను. అప్పటి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసారా అండి, నేను మీకేదో చెప్తున్నానా, ఇంతలో వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ వారు స్టార్ట్ చేశారండి. ఎప్పుడు అంతేనండి, ఏదో ఒక చిన్న విషయం దగ్గర స్టార్ట్ అయ్యేది కొంచెం కొంచెం సేపు అట్లా ప్రొలాంగ్ చేసుకుంటానే ఉంటారు. ఈ చిన్న ఫైట్లో మనం ఏమైనా ఇన్వాల్వ్ అయ్యామంటే మాత్రం అది మనలోకి రివర్స్ అటాక్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు వన్ సైడ్ సపోర్ట్ తీసుకుని సరే వాడు చేసింది కరెక్టే నువ్వు వదిలేరా అన్నావు అనుకో, ఇంకా అదర్ వాడు ఏమంటాడు తెలుసా, అంతేలే నువ్వు నాకెందుకు సపోర్ట్ చేస్తావు, నేనంటే నీకు అసలు ఇష్టం లేదు, నీకు వాడంటే నేను ఇష్టం, వాడికే సపోర్ట్ చేయని చెప్పి తిరిగి రివర్స్ అటాక్ చేస్తారు. సో పిల్లలు అంత షార్ప్గా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, మనం కూడా షార్ప్ అవ్వాలి కదా పేరెంట్స్ని. సో ఈ మధ్య మేము ఏం చేస్తున్నామంటే, మేము కూడా వీళ్ళిద్దరు ఇట్లా ఆర్గ్యూ చేసుకుంటున్నప్పుడు ఏమైనా ఫైట్ చేసుకున్నప్పుడు కొంతసేపు అట్లా రిలాక్స్గా ఉంటున్నాం. ఈలోపు వాళ్ళే కాంప్రమైజ్ అయిపోతున్నారు. చూసారా, ఇప్పుడు కూడా అంతే, అట్లా గొడవ పడతానే ఉంటారు, మళ్ళీ ఇద్దరు ఒకటవుతారు అనమాట. బ్రదర్స్ బాండింగ్ అంటే ఇంకా అంతే ఉంటుందండి. అఫ్ కోర్స్ ఈవెన్ మీ ఇంట్లో కూడా అలాగే ఉంటుంది అనుకోండి. నేను ఫస్ట్ అనుకునేదాన్ని, అబ్బా మా ఇంట్లోనే ఎందుకు అబ్బా ఇంత గొడవ జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అనుకుంటా. కానీ కొన్నిసార్లు మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మా ఇంట్లో కూడా ఇదంతా కామన్లే, అందరిలో జరిగేదే అని చెప్పి చెప్తా ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎందుకు వచ్చిందో గొడవ అడుగుతుంటే ఏం చెప్తున్నారు, పెద్దోడు అంటున్నాడు అంటే చిన్నోడిని, నువ్వు ఎందుకురా ఛాలెంజ్కి వచ్చావు, నీకేం రాదు, నీకు డ్రాయింగ్స్ అంత గీయడం రాదు, నేనైతే కార్టూన్స్ మంచిగా డ్రా చేస్తాను, నీకు కుదరదు అంటున్నాడంట. చిన్నోడు నీకే రాదురా నాకే వచ్చు, నేను కూడా డ్రా చేయగలను అని చెప్పి చిన్నోడు అంట. సో అట్లా ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటున్నారు. సో ఇంకా అది కామన్ అండి, మనం దాన్ని స్టాప్ చేయకపోతే ఈ రోజంతా ప్రొలాంగ్ అవుతానే ఉంటుంది. సో పెద్దోడు ఈరోజు తీసుకున్న ఛాలెంజ్ ఏంటంటే, వాడు ఒక కార్టూన్ డ్రా చేయాలనుకుంటున్నాడు. చిన్నోడేమో వాడికి ఏంటంటే కొంచెం డివోషనల్గా వాడికి ఇష్టం అనమాట. సో అందుకని వాడేదో డివోషనల్గా కొంచెం డ్రా చేయాలనుకుంటున్నాడు. సో చూద్దామండి వాళ్ళు ఏం డ్రా చేస్తున్నారో. మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసి ఎవరు బాగా డ్రా చేశారు అనేది మాత్రం వాళ్ళకి కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ ఇవ్వండి. మా చిన్నోడు పెద్దోడు డ్రాయింగ్ కంప్లీట్ చేసేలోపు నేను మీకు కొన్ని విషయాలు షేర్ చేయాలనుకుంటున్నానండి. అవేంటంటే, పేరెంట్స్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి, లేదంటే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారండి. అందుకే మనం వాళ్ళని చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్త పెంచాలి. కొంతమంది పేరెంట్స్ అయితే పిల్లల్ని అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పి చాలా ర్యాష్గా చెప్తారనమాట. అలా చెప్పడం మంచిది కాదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పేరెంట్స్ కొంతమంది క్రమశిక్షణ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటారు, అంటే చాలా కఠినంగా వ్యవహరిస్తారనమాట. అంటే పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, కొత్త వాళ్ళతో మాట్లాడాలి, అందరితో మింగుల్ అవ్వాలి అని అలా చెప్పడం తప్పు కాదు, కానీ చెప్పే విధానం తప్పండి. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది పిల్లలకి కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది. సో మనం వెంటనే వాళ్ళని ఫోర్స్ చేయకూడదు, వాళ్ళు కొంచెం టైం తీసుకుని వాళ్ళతో మింగుల్ అయ్యేలా మనం చెయ్యాలన్నమాట. ఏదైనా మనం చెప్పే విధానం బట్టే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఇంకొంతమంది అయితే పిల్లలు తప్పులు చేస్తే అస్సలు ఊరుకోరండి, పిల్లల మీద అరిచేస్తారు, కొడతారు, తిడతారు. ఇలా మంచిది కాదండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది, లోన్లీ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకొంతమంది పిల్లలైతే పేరెంట్స్కి భయపడి వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా కవర్ చేయడం కోసం అబద్ధం చెప్తారు. సో ఇలాంటి అబద్ధాలు అనేవి ఫ్యూచర్కి మంచిది కాదు. సో ఏదైనా పిల్లలు తప్పు చేస్తే మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా మన ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో ఆ తప్పు నెక్స్ట్ టైం వాళ్ళు రిపీట్ చేయకుండా ఉంటారు. కొంతమంది పిల్లలు ఉంటారండి, వాళ్ళు ఏంటంటే టీవీలో క్యారెక్టర్స్ని చూసి అలా చేయాలి, అయితే పేరెంట్స్ని చూసి లేకపోతే ఫ్రెండ్స్ని చూసి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు.
మనం పిల్లల్ని ఎప్పుడు మెంటల్గా స్ట్రాంగ్ చేయాలి, వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వాలన్నమాట. దానికోసం మనం ఏం చేయాలి, పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల ముందు ఎప్పుడు గొడవ పడకూడదండి. ఎప్పుడు వాళ్ళ ముందు అరుచుకోకూడదు, తిట్టుకోకూడదు. ఏదన్నా ఉంటే మనం వాళ్ళ బ్యాక్ సైడ్ మాట్లాడుకోవాలి. అంతేగాని వాళ్ళ ముందు మాట్లాడామనుకోండి, అది వాళ్ళ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. వాళ్ళ హార్ట్కి కూడా అది తీసుకోలేరు. ఇంకొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ బిజీ షెడ్యూల్తో పిల్లలతో టైం స్పెండ్ చేయరు. అలా కరెక్ట్ కాదండి. అలా చేయడం వల్ల ఏంటంటే వీళ్ళేంటి, ఇంకా మొబైల్స్ చూడడం, గేమ్స్ ఆడడం, ఫోన్లు చూడడం, టీవీ చూడడం, ఇంక ఇవి ఎక్కువైపోయినాయి. సో మనం అలా కాకుండా మన బిజీ షెడ్యూల్లో ఎంత బిజీగా ఉన్నా కానీ పిల్లలకి కొంచెం టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. వాళ్ళు కూడా మనతో ఫ్రెండ్లీ నేచర్, ఒక బాండ్ ఫామ్ చేసుకుని వాళ్ళు ఏం మిస్టేక్స్ చేసినా, ఇది చేశాను అది చేశాను ఓపెన్గా షేర్ చేయగలుగుతారు. ఇంకొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వేరే వాళ్ళ పిల్లలతో కంపేర్ చేస్తారనమాట. అసలు అట్లా చేయకూడదండి. ఎందుకంటే వేరే వాళ్ళ పిల్లలకి అన్ని మార్క్స్ వచ్చినాయి, ఇన్ని మార్క్స్ వచ్చినాయి, వాళ్ళ స్కిల్స్ అలా ఉన్నాయి, నీకేంటి ఇలా లేవు అని అట్లా కంపేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి మళ్ళీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది. నాలో టాలెంట్ లేదా, నేను మొద్దోడినా అని ఒక ఫీల్కి వచ్చేస్తుంది అనమాట. అది అస్సలు మంచిది కాదండి. ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళ ఇండివిజువాలిటీ ఉంటుంది. సో అందరికీ నాలెడ్జ్ ఉంటుంది, అందరికీ బ్రెయిన్ పవర్ ఉంటుంది, కానీ దాన్ని యూజ్ చేసుకునే పద్ధతి ఉంటుంది చూడండి, అది మారుతుంది అనమాట. సో మనం పిల్లలకి మన పద్ధతిలో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళు స్ట్రాంగ్గా చేసుకోవాలి. మనం ఇంకా పిల్లల డ్రాయింగ్కి వచ్చేద్దాము. ఓకే, వాళ్ళు డ్రాయింగ్ కంప్లీట్ చేసేసారండి. సో ఇద్దరు వాళ్ళ డ్రాయింగ్ ఛాలెంజ్ని ఫినిష్ చేశారు. సో ఇప్పుడు చూద్దాం ఎవరేం గీశారు అనేది. మా పెద్దోడు ఏమంటున్నాడంటే వాడి ఫేవరెట్ కార్టూను నరుటో అండ్ గోజో హాఫ్ వచ్చేలాగా వాడు డ్రా చేశాడని చెప్తున్నాడు. వాడు ఆ డ్రాయింగ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అనమాట. వావ్, మా పెద్దోడు డ్రాయింగ్ బాగానే గీశాడండి. వాడికి ఇంత టాలెంట్ ఉందని నేను ఈ మధ్య తెలుసుకున్నాను అనమాట. ఫస్ట్ చిన్న చిన్న డ్రాయింగే గీసేవాడు, ఇప్పుడు ఈ ఫేవరెట్ కార్టూన్స్ ఇవి అన్నీ స్టార్ట్ చేశాడు. ఇంకా మా చిన్నోడి దగ్గరికి వచ్చేసరికి చిన్నోడికి ఎక్కువ డివోషనల్గా ఇష్టం అని చెప్పాను కదండి. కృష్ణుడి ఫ్లూటు, ఆంజనేయ స్వామి గద, శివలింగాలు, త్రిశూలం అలాంటివి గీయడం అంటే వాడికి చాలా ఇష్టం. సో అందులో భాగంగా వాడు కృష్ణుడి ఫ్లూటు, ఆంజనేయ స్వామి గద డ్రా చేశాడండి. వాళ్ళు నన్ను అడుగుతున్నారు మా ఇద్దరిదో ఎవరిది బాగుంది అని. నాకైతే ఇద్దరివి బాగున్నాయండి. ఎందుకంటే చిన్నోడు కాబట్టి వాడు స్టామినా తగ్గట్టు వాడు సెలెక్ట్ చేసుకున్నాడు, వాడు మంచిగా డ్రా చేశాడు. వీడు కొంచెం వాడికన్నా పెద్దోడు కాబట్టి వీడి క్యాపబిలిటీ బట్టి వీడు డ్రా చేశాడు. సో ఇద్దరు డ్రాయింగ్స్ నాకైతే నచ్చినాయి. సో నా దృష్టిలో ఇద్దరు విన్నర్సే. వాళ్ళు ఏం చెప్పారంటే మేమిద్దరు విన్నర్స్ అయ్యాం కాబట్టి మమ్మీ మాకు ఒక ట్రీట్ కావాలని అడిగారు. సరే ఏం కావాలరా అని అడిగాను. సో మమ్మీ మనం బయటకు వెళ్దాం, సో తొందరగా రెడీ అవ్వన్నారు. సో ఓకేనండి మేము రెడీ అయిపోతున్నాం అండ్ మేము స్టార్ట్ అయ్యాము. ఓకే అండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నామంటే వాళ్ళు రివీల్ చేశారనమాట, మమ్మీ మాకు హలీం తినాలనిపిస్తుంది అని. సో దానికోసం మేము ఏం చేసాం, మాకు దగ్గరలో ఉన్న పరివార్కి వెళ్ళిపోయాం. రంజాన్ నెల వచ్చిందంటే హలీము ఎక్కడ చూసినా దొరుకుతుందండి. హోటల్లో, చిన్న చిన్న హోటల్లో, ఫుడ్ స్టాల్స్లో, ఇంకా అంతా హలీం దొరకని ప్లేసే లేదు ఎక్కడ. సో మేము పరివార్కి వచ్చేసాం. దాని కాస్ట్ 240 రూపీస్ అండి. ఓకే, వాళ్ళంతా అక్కడ క్వాలిటీ వైజ్ ఓకేనండి, క్వాంటిటీ వైజ్ వేరే చోట కంపేర్ చేస్తే లెస్సే అనమాట. చాలా హైజీన్గా ఉన్నారు. సో వాళ్ళు ఫుడ్ ప్యాక్ చేస్తున్నారు. మా వాళ్ళకి 240 రూపీస్ కాస్ట్ పెట్టి హలీం తీసుకోవడం కన్నా దానికి ఫ్రీగా ఒక కూల్ డ్రింక్ వచ్చిందండి, వాళ్ళు దానికి సాటిస్ఫై అయ్యారు. సో వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఆ కూల్ డ్రింక్ మీదే అనమాట. అదిగో చూపిస్తున్నారు చూసారా, ఇంకా ఫుడ్ ప్యాక్ చేస్తున్నారనమాట. మా పెద్దోడు ఏమన్నాడంటే మమ్మీ మనం ఇంటికి వెళ్ళిపోయి తిందామన్నాడు. యాక్చువల్లీ ఈ లోపు వాళ్ళు ఒక ఐస్ క్రీమ్ కూడా తినేసేసారు. వాళ్ళకి ఇలాంటి బయటకు వచ్చినప్పుడేనండి
విడి టైంలో ఐస్ క్రీమ్స్ అవంతా మేము ఎంటర్టైన్ చేయము. బయటకు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ఇష్టం ఏదైనా సరే కొనిపించాల్సిందే. సో వాళ్ళు మనకు అది చూపిస్తున్నారు. వాళ్ళకి ఫ్రీగా వచ్చిన కూల్ డ్రింక్ కూడా చూపిస్తున్నారు అనమాట. కూల్ డ్రింక్స్ ఇష్టపడిన పిల్లలు ఎవరుంటారు చెప్పండి? కానీ మనమే పెద్దవాళ్ళం వాళ్ళకి ఇవ్వడానికి భయపడతాం అన్నమాట. సో మా చిన్నోడైతే ఇక్కడే తాగేద్దామని స్టార్ట్ చేస్తున్నాడు. దానికోసం అక్కడే సెటప్ చేశాడు. సో మేము ఇంటికి వచ్చేసామండి. సో ఇదిగోండి హలీం. ఓకేనండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.